ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ టీం ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టీం లాస్ట్ ఇయర్ ఎక్కడైతే వదిలిపెట్టేశారో అక్కడి నుండే మొదలుపెట్టారు. 201 రన్స్ టార్గెట్‌ని కేవలం 15.4 అవర్స్‌లోనే కొట్టేశారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టీం టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. బౌలింగ్‌లో ఆర్సీబీ టీంకి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. జేకబ్ డఫీ, జోష్ హెజల్‌వుడ్ లేని లోటును ఏమాత్రం కనబడనివ్వలేదు. వరల్డ్ కప్‌లో పెద్దగా ఫామ్‌లో లేని డఫీ ఆర్సీబీ డెబ్యూ మ్యాచ్‌లో మాత్రం డేంజరస్ బ్యాట్స్‌మెన్స్ అయిన ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వికెట్స్‌ని పడగొట్టేశాడు. ఎస్ఆర్హెచ్ అసలైన బలం వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌లోనే ఉంది. అలాంటి టాప్ ఆర్డర్‌ని జేకబ్ డఫీ పవర్ ప్లేలోనే వన్ డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ మాత్రం చాలా బాగా ఆడాడు. చెప్పాలంటే ఓపెనర్స్ అవుట్ అయ్యాక యాస్ ఎ కెప్టెన్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకుని కేవలం 38 బాల్స్ లోనే 80 రన్స్ స్కోర్ చేశాడు. హెన్రిచ్ క్లాసన్ తో కలిసి మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశాడు. కానీ తను అవుట్ అయిన విధానం మాత్రం కొంచెం కాంట్రవర్షియల్ డెసిషన్ అనే చెప్పాలి. చివర్లో అనికేత్ వర్మ 18 బాల్స్ లో 43 రన్స్ స్కోర్ చేసి ఎస్ఆర్హెచ్ టీం ని 200 దాటించడంలో హెల్ప్ చేశాడు. ఇక ఆర్సీబీ బ్యాటింగ్ విషయానికి వస్తే చేజింగ్ లో ఆర్సీబీ టీం ఫిల్ సాల్ట్ వికెట్ ని త్వరగానే కోల్పోయింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన పడికల్ మాత్రం చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. కేవలం 26 బాల్స్ లోనే 61 రన్స్ ని స్కోర్ చేశాడు. మరోపక్క విరాట్ కోహ్లీ చాలా బాగా ఇన్నింగ్స్ ని గైడ్ చేశాడు. కేవలం 38 బాల్స్ లోనే 61 రన్స్ ని స్కోర్ చేశాడు. ఈ మ్యాచ్ లో కొట్టిన 50 తో టోటల్ గా ఐపీఎల్ లో 65 హాఫ్ సెంచరీస్ ని స్కోర్ చేశాడు. పడికల్ అవుట్ అయ్యాక కెప్టెన్ పదిదర్ వచ్చి మంచి క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 12 బాల్స్ లోనే 31 రన్స్ ని స్కోర్ చేశాడు. ఇంతకు ముందు ఏ టీమ్ కూడా 200 టార్గెట్ ని ఇంత ఫాస్ట్ గా చేస్ చేయలేదు. 200 ప్లస్ టార్గెట్ ని కేవలం 15.4 అవర్స్ లోనే చేస్ చేసి ఆర్సీబీ కొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది. మరి ఈ మ్యాచ్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.